సో ఇన్‌స్టాగ్రామ్ అంటే మీకు జనరల్‌గా ఇన్‌స్టాగ్రామ్ నా ఎదుగుదలకు ఉపయోగపడుద్దని స్టార్ట్ చేసినారా? లేకపోతే ఏదో టైం పాస్. ఏం చారి గారు టైమ్ పాస్ చేసినోళ్ళకి ఇన్ని వస్తాయి. మాకేం రావట్లేదు. టైం పాస్‌కి స్టార్ట్ చేశాను. హ్మ్. బట్ అది ఎప్పుడు లైఫ్‌లో స్టార్ట్ చేశారు ఇన్‌స్టా? నా డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లోను, సెకండ్ ఇయర్‌లో స్టార్ట్ చేశా. ఓకే. యాక్చువల్లీ టిక్‌టాక్ చేసేదాన్ని ఫస్ట్. ఆహా! అది దాంట్లోనే గూడా కూడా మమ్మీ వల్లే స్టార్ట్ చేశా. అవునా? నీకు బా సపోర్ట్ అబ్బా ఇంట్లో. నాకసలు ఫోన్ ఉండేది కాదు కదా! సో, మా అక్క ఒకసారి రీల్స్ కోసం చెప్పింది. హ్మ్. ఇంటికొచ్చి సరదాగా మమ్మీ, నేను, అక్క కలిసి ఇలా నార్మల్‌గా చూస్తూ, చూస్తూ సరదాగా చేసాం. హ్మ్. ఒక 3 డేస్ అట్లా సరదాగా చేసాము. అది నేను కంటిన్యూ చేశాను. ఓకే. ఇట్లా చేద్దాము అది ఇది అని చెప్పి. టిక్‌టాక్ పోయాక అప్పుడు ఇన్‌స్టాగ్రామ్ పెట్టా. ఫేమ్ అయిందా టిక్‌టాక్‌లో? ఆ! ఫేమ్ వచ్చింది. హ్మ్. ఎంత 101.1 ఎంతో. తర్వాత ఒకసారి గోవిందా హ్మ్. టిక్‌టాక్ పాయే. అప్పుడే ఇన్‌స్టాగ్రామ్ స్టార్ట్ చాలా చేశా. మంది అనుకోరు హమ్మయ్య! దరిద్రం వదిలేసింది. ప్రశాంతంగా ఉండొచ్చు మనసులో అనుకున్నారు. అంటే టిక్‌టాక్ విషయం చూసుకుంటే ఎంత పాజిటివ్ ఉందో దానికి మించిన నెగెటివ్ ఉండేది అప్పట్లో. సో, ఓకే. టిక్‌టాక్ గురించి పోయిన దాని గురించి మనకెందుకు గాని. సో, ఇన్‌స్టాగ్రామ్ గురించి మాట్లాడుకుంటే, ఇన్‌స్టాగ్రామ్ ఈ రోజుల్లో చూసుకుంటే చాలా ప్రొఫెషనల్‌గా ఉంది. దానికంటూ ఒక ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ప్రతి యాక్టర్ గూడా. సో, దాంట్లో మీరు వన్ ఆఫ్ ద పార్ట్ అయినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతా. నేనెంత అడిగినాను జారీ గారు. ఎంత చెప్పినారు. సో, ఏ రీల్ మీది బాగా ఎక్కువ ఇన్‌స్టాగ్రామ్ పట్టించుకోను. హ్యాండ్లింగ్‌కి ఒకళ్ళు పెట్టేసారా? అంటే అలా అని కాదు. ఎప్పుడో ఒకసారి రీల్స్ చేయడం అట్లా పెట్టుకుంటా. అంటే ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫెషనల్‌గా వాడేవాళ్ళు ఉంటారు. ఇట్లా ఇన్‌స్టాలో మంచి రీల్స్ చేయాలి, మంచిగా రెడీ అయ్యి తీయాలి. అవునవును. వన్ డే దానికే ఇట్లా టైమ్ ఇస్తారు. నేను అట్లా చెయ్య. మనకంత టైం లేదు. టైం లేదని కాదు. స్టార్టింగ్ నుంచి కూడా ఇంతే. ఏదో టైమ్ పాస్ కదా చేశాను. అలా నాకు బోర్ కొట్టినప్పుడు అదే టైమ్ పాస్‌కి చేస్తా రీల్స్. కానీ నీ రీల్స్ కొంచెం అంటే క్వాలిటీ మెయింటైన్ చేసినట్టే అనిపిస్తాయి. నాదా? తెలీదు. ఫోనేనా? కెమెరా? లేదు ఫోన్‌లోనే చేస్తా. ఎవరు కూడా తీయరు నాకు. హ్మ్. నాకు నేనే తీసుకుంటా. ఇంత తక్కువ బడ్జెట్‌లోనే అయిపోతుంది మీకు. అలా అని కాదు. అంటే ఇంటిలో ఎక్కువ ఉండేదాన్ని అప్పుడు. సో, తీయడానికి మమ్మీ తీస్తది ఒక్కొక్కసారి. నార్మల్‌గా ఒక స్టాండ్‌కి పెట్టి తీసుకునేదాన్ని. ఓకే. అట్లనే. ఇంక ఇన్‌స్టా కన్నా బయటే బాగున్నారు. అవునా? సో, అందుకని వాళ్ళ డౌట్ క్లియర్ చేసుకుందని పిలిచారేమో. అసలు వాళ్ళకే అంటే అంత బడ్జెట్ పెట్టుకుంటారు ఈ కదా! శారీకి మీకు ఏదో బాగా కనెక్ట్ అయినట్టుంది కదా! అట్లనే. అట్లా జరిగిపోతుంటాయి. ఎక్కువ రీల్స్ దీంట్లోనే ఉన్నట్టున్నాయి. ఎక్కువ లేవు. ఒక వన్ టైమ్ అనుకుంటా బెంగుళూరులో ఉన్నప్పుడు రీల్స్ చేశా. అచ్చా! అది నా సీరియల్ ఆడిషన్ అయిపోయింది. తర్వాత సీరియల్ షూట్ స్టార్ట్ అవుతున్న టైంలో మధ్యలో అనుకుంటా నేను చేశా. అది బాగా వైరల్ అయింది. బ్లాక్ సారీ ఫోటోస్ అట్లా ఫోటోస్, రీల్స్ బాగా వైరల్ అయింది. నేను కొన్ని చూసా. అన్నీ అక్కడి చూడలేదు. నుంచి అందరూ మూవీస్‌కి అట్లా పిలవడము ఇట్లా పోనీలే ప్లస్ అయింది కదా! అవి నాకు ప్లస్సేగా. ప్లస్ అయింది. సో, అందరికి అడిగే క్వెషనే. సో, ఇన్‌స్టా మీద ఎన్ని లక్షలు సంపాదించావు? ఇప్పటి వరకు అంతలా ఏం లేదు. ఏదో జస్ట్ ఒక ప్రమోషన్ చేస్తే ఒక 10,000 అట్లా తీసుకుంటామేమో గానీ, పర్టిక్యులర్‌గా ఇన్‌స్టా మీద నాకు ఇంత ఎర్న్ చేశానని ఏం లేదు. అంటే చేయలేదు కూడా నేను. చెప్పా కదా! ఇన్‌స్టా జస్ట్ టైమ్ పాస్‌కి యూజ్ వచ్చినవి చేస్తాను అలా కానీ వెళ్ళిపోతుంటాయి ఖర్చులకి. ఖర్చులకేం లేదు. నేను మాక్సిమం ఎర్న్ చేయలేను ఎక్కువ. ఎందుకంటే నేను ఇన్‌స్టా అంత పట్టించుకోను. ఇప్పుడు ఏదైనా యాక్సెప్ట్ చేస్తేనే కదా! అది మనతో చేయడానికి అవుతుంది. నేను యాక్సెప్ట్ చేయలేదు ఎప్పుడట్లా. సూపర్. అండ్ ఇన్‌స్టాలో చూసుకుంటే అంటే ఇన్‌స్టాకి ఈ ప్రమోషన్ ద్వారా వచ్చిన అమౌంటేనా? లేకపోతే ఇన్‌స్టా వాళ్ళు ఏదైనా ఇన్‌స్టా నుంచి వస్తుందని అందరూ అంటారు కానీ నాకు తెలీదు. ఓన్లీ ప్రమోషన్ వైస్‌గా వస్తాయని నాకు తెలుసు. అంతవరకు ఏదో వీడియో తీసాం పెట్టామా? ప్రమోషన్స్ ఎక్కువైతే చేస్తాను నేనిట్లా. అండ్ నీ వీడియోస్ నువ్వు చూసుకుంటావా ఇప్పుడు? చూసుకుంటా. మీ వీడియోస్ మళ్ళీ అలా అనుకోకండి. నావే చూసుకుంటా. మీ వీడియోస్ మీరు చూసుకునేటప్పుడు అంటే అన్ని వీడియోల్లో ఈ వీడియో బాగా అనిపించింది అనేది ఏమైనా ఉందా? అన్ని వీడియోస్‌లోనా? అన్నీ బానే ఉంటాయి. కానీ ఏమో గాని మీ హస్బెండ్ మాత్రం చాలా లక్కీ తెలుసా? ఎందుకు? ఒక్క 5 నిమిషాలు కూడా వాడికి గ్యాప్ ఉండదు. నవ్వుకుంటాడు. అట్లనా? వేసిన డైలాగ్ ఏయ్! వేరే తప్పు. నేనేం అనుకోలేదు. సో, మంచిగా అంటే మంచి కంపెనీ అనుకోవచ్చు. సో, అంటే ఇన్‌స్టాలో మొత్తం నీకు ఓకే. సో, ఇన్‌స్టాలో చూసుకుంటే కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ గ్రూప్‌గా ఇలా ఉంటారని విన్నా. సో, అలా ఏమైనా ఉన్నావా ఈ గ్రూప్‌లో? సోలో గ్రూపా? టైగర్ లైనా? సింగిల్. నిజంగా? నిజంగా. లైఫ్‌లో సింగిలు, అటు సింగిలు.
అంటే ఎవరితో అంత బాండింగ్ పెంచుకోను ఎక్కువ నేను. ఎందుకంటే ఏదైనా భయమా? అంటే ఎలా నువ్వు ఎలా ఉన్నావు అంటే జనరల్‌గా బాగా ఫేస్ చేసి, చూసేసి ఇంకా మళ్ళీ అలాంటి దగ్గరికి వెళ్ళకూడదు అని స్టాండ్ తీసుకున్న అమ్మాయి ఎలా ఉంటారో అలా ఉన్నావన్నమాట. అలా ఉన్నానంటే ఎక్కువ బాండింగ్ అంటే నాకు అంత లేదు. చదువుకునేటప్పుడు కూడా అక్కతోనే ఉన్నాను నేను. ఏదున్నా అక్క ఉండేది. ఓకే. లేదంటే పేరెంట్స్. ఇంక వీళ్ళు ఉన్నప్పుడు ఇంక వేరే వాళ్ళతోని బాండింగ్ అంత పెంచుకునేదాన్ని కాదు. సో, వీళ్ళు బాగా అలవాటయిపోయారు. ఓకే. సో, ఇప్పటికి అంటే ప్రతి ఒక్కరిని చూసుకుంటే ఎవరు నీకు ప్రపోజ్ చేసినా ఫస్ట్ మీ డ్యాడీకి చెప్పేస్తూ ఉంటా. చెప్పాను. అందుకే భయపడతాండ్రు అందరూ. సో, అలా ఎంతమందిని చెప్పుంటారు? చెప్పాను. ఒక సెర్టైన్ టైమ్ వరకు చెప్పా. హ్మ్. డిగ్రీ వరకు ఇట్లా చెప్పాను. తర్వాత ఇంకా నేను బిజీ హ్యాండిల్ అయిపోయాను. చేసుకోగలను అనుకున్నావా? హ్యాండిల్ చేసుకోవాలని అనుకోలేదు. మాట్లాడితే ఇట్లా చేశారు ఇలా అని అంటే చెప్పేస్తాను. ఓకే. కానీ మనం ఎలా ఉంటామో డ్యాడీకి తెలుసు కదా! సో, అంత పట్టించుకోరు. ముందే ఇచ్చేస్తది. మరీ సివియర్ అయితే మన వరకు వస్తది. అంతేనా? అంతే. సో, అంటే ఇప్పుడు మీ డ్యాడీకి చెప్పకుండా నీకు ప్రపోజ్ చేసిన వ్యక్తుల్లో ఎవరైనా ఉన్నారా? నాకు ప్రపోజ్ చేసి చేసినోళ్ళు మీ డ్యాడీ వరకు వెళ్ళంది. డిగ్రీ వరకే కదా చెప్పా. తర్వాత చేసినవి కూడా ఏం చెప్పలే డ్యాడీకి. ఓకే. హ్యాండిల్ చేసేసావు. హ్యాండిల్ ఏం లేదు. వాళ్ళు కూడా అంత పర్టిక్యులర్‌గా తిరగరు కదా! ఇష్టం ఉంటే ఉందని చెప్పమంటారు. లేతే లేదని చెప్పమంటారు. లేదంటే వాళ్ళు సైలెంట్ అయిపోతారు. పిచ్చి క్లారిటీగా ఉన్నావు శారీ గారు. పిచ్చి క్లారిటీగా ఉన్నావు అసలు. మామూలు లేదుగా. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని